హాయ్ హలో వెల్కమ్ టు ది తెలుగు ఎడిటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం 7వ తరగతి కొత్త సిలబస్ని అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో ఫస్ట్ లెసన్ అయితే మీకు పార్ట్ 1లో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే పార్ట్ 2 అయితే చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకు బోజోకు ఒక ప్రశ్న అయితే వస్తుందన్నమాట. సాధారణంగా మొక్కలు అనేవి కేవలం ఆకుపచ్చని భాగాల్లోనే కిరణజన్య సంయోక్రియ జరుపుతాయా, రంగురంగులు ఉండేటటువంటి పత్రాల్లో జరగవా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. సో దీనికి ఒక యాక్టివిటీ అయితే మనకి 1.1లో అయితే ఉంటుంది. సో ఈ 1.1లో ఉండే యాక్టివిటీ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. 2 కుండీల్లో పెరుగుతున్న ఒకే రకమైన మొక్కలను తీసుకోండి. ఒకదాన్ని చీకటి గదిలో లేదా నల్లని పెట్టి లోపల 72 గంటల సేపు ఉంచండి, అంటే 3 రోజుల పాటు. మరొక దాన్ని సూర్యకాంతిలో ఉంచండి. 2 మొక్కలలోని పత్రాలతో 6వ తరగతిలో చేసిన అయోడిన్ టెస్ట్. సో అయోడిన్ టెస్ట్ అంటే మనకు తెలిసిందే, ఆకులోన మనకి పిండి పదార్థం కానీ గ్లూకోజ్ కానీ ఉందా లేదా చెక్ చేసేది నిర్వహించండి. మీ ఫలితాలు నమోదు చేయండి. అప్పుడు చీకటి గదిలో ఉంచిన మొక్కను సూర్యకాంతిలో 3 లేదా 4 రోజులు ఉంచి మరలా దాన్ని పత్రాలతో అయోడిన్ పరీక్ష నిర్వహించండి. మీ ఫలితాలను మీ నోట్ పుస్తకంలో నమోదు చేయండి. అదేవిధంగా ఆకుపచ్చగా లేని పత్రాలతో కూడా పత్రహరితం ఉంటుంది. అధిక మొత్తంలో ఉండే ఎరుపు, గోధుమ మరియు ఇతర వర్ణాల ఆకులు రంగుని కప్పివేస్తాయి. ఈ పత్రాలలో కూడా కిరణజన్య సంయోక్రియ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ కలర్స్లో ఉండేటటువంటి వివిధ వర్ణాల్లో ఉండే పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. సో చెరువులు లేదా ఇతర నిలువ నీరు గల నీటి వనరులో జిగటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలు కూడా మీరు చూస్తూ ఉంటారు. సో ఇవి మనం ఏమంటాం, సాధారణంగా నాచు అని పిలుస్తుంటాం కదా. నాచు అంటే శైవిలాలు అనబడే జీవుల పెరుగుదల వల్ల ఏర్పడతాయి. ఈ శైవిలాలు ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటాయి మీరు ఊహించారా? ఎందుకంటే వాటికి ఆకుపచ్చని రంగును కలిగించే పత్రహరితాన్ని కలిగి ఉంటాయన్నమాట. అంటే శైవిలాలు కూడా మనకి మొక్క జాతికి చెందినవి అని, శైవిలాల్లో కూడాను ఆ పత్రహరితం ఉంటుంది. కాబట్టి వీళ్ళలో కూడా ఏం జరుగుతుందంటే కిరణజన్య సంక్రియ జరుగుతుందన్నమాట. తమ ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. మొక్కల్లో కార్బోహైడ్రేట్ కాక ఇంకా ఇతర ఏమైనా పదార్థాలు సంశ్లేషణ చేస్తాయా అంటూ ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. మొక్కలు కిరణజన్య సంయోక్రియ ద్వారా కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకుంటాయి, ఇప్పుడే మీరు తెలుసుకున్నారు కదా. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ మనకి కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. చూడండి ఇక్కడ ఒక ప్రశ్న మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అనే వేటి యొక్క మిశ్రమాలను అడిగితే మాత్రం కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో తయారవుతాయి అన్నమాట. ఇవి ఆహారంలోని ఇతర అంశాలైనటువంటి మాంసకృతులు అంటే ప్రోటీన్స్, కొవ్వులు, ఫ్యాట్ల తయారీలో కూడా ఉపయోగపడతాయి. కానీ మాంసకృతుల తయారీకి ఖచ్చితంగా మనకి నత్రజని, అదేవిధంగా ఉన్న నత్రజనిత పదార్థాలు అవసరం ఉంటాయి. మొక్కలు నత్రజని ఎక్కడి నుండి పొందుతాయి అనే ప్రశ్న అయితే మనకు రావచ్చు. ఈ నత్రజని అనేది సాధారణంగా గాలిలో మనకి అధిక మొత్తంలో నత్రజని వాయు రూపంలో ఉంటుందని ఒకసారి గుర్తుకు తీసుకోండి. అయితే మొక్కలు ఈ రూపంలోని నత్రజనిని శోషించలేవు. నేలలో వాయు రూప నత్రజనిని మొక్కలు వినియోగించుకోదగిన రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయగలిగేటటువంటి నిర్దిష్ట బ్యాక్టీరియాలు అయితే ఉంటాయి. అంటే గాల్లో ఉండేటటువంటి నైట్రోజన్ని నేరుగా సేకరించలేవు. కానీ రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకి ఏం చేస్తుందంటే గాల్లో ఉండే నైట్రోజన్ని మొక్కలకు అవసరమైనటువంటి నత్రితాలు అంటే NO2 ఆర్ NO3 రూపంలో కన్వర్ట్ చేస్తారు అనమాట. ఇలా విడుదలైనటువంటి నత్రజని మొక్కలచే నీటిచే పాటు శోషించబడుతుంది. అలాగే మీరు నత్రజని అధికంగా గల ఎరువును నేలకు కలిపే రైతులను చూసే ఉంటారు. సాధారణంగా మనకి యూరియా కానివ్వండి లేదా NPK అంటాం కదా, సో గ్రోమోర్ అంటాం, ఇలాంటి పదార్థాలు మీరు చూస్తూ ఉంటారు. ఈ విధంగా మొక్కలు ఇతర అంశాలతో పాటు తమకు అవసరమైనటువంటి నత్రజనిని కూడాను పూరించుకుంటాయి. తర్వాత మొక్కలు మాంసకృతులు, కొవ్వులు వంటి వాటిని సంశ్లేషణ చేస్తాయి. అయితే మొక్కల్లో ఇతర పోషణ విధానాలు ఎలా ఉంటాయో చూద్దామంటూ మరో 1.3 అయితే మనకి ఇచ్చారనమాట. పత్రహరితం లేని మొక్కలు కొన్ని ఉంటాయి. అంటే తమ ఆహారాన్ని అవి సంశ్లేషించుకోలేము, తయారు చేసుకోలేము. మరి అవి ఎలా జీవిస్తాయి, ఎక్కడి నుండి పోషణ పొందుతాయి? అటువంటి మొక్కలు మానవులు, ఇతర జంతువుల వలె ఇతర మొక్కలు ఉత్పత్తి చేసే ఆహారంపై ఆధారపడతాయి. అంటే ఏవైతే తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవో ఇతర జీవులపైన అంటే మొక్కలపైన ఆధారపడతాయి. సో ఈ విధానాన్ని మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పరపోషణ అని పిలుస్తాం. సో కాబట్టి పరపోషణ అయితే కనిపిస్తుంది. పసుపు రంగు గల తీగ లాంటి నిర్మాణాలు చెట్టు కాండం పైన కొమ్మల చుట్టూ చుట్టుకొని ఉండడాన్ని మీరు చూసే ఉంటారు. దీన్ని కసుకుట అంటారు. దీన్ని బంగారు తీగ అని మనం అంటాం. ఇది మీకు మళ్ళీ 10వ తరగతిలో కూడా ఇప్పుడైతే ఉంది. ఈ మొక్కలో పత్రహరితం ఉండదు. ఇది ఏ మొక్కపై అయితే ఎగబాగుతుందో ఆ మొక్క నుండి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇది ఏ మొక్కపై అయితే పెరుగుతుందో ఆ మొక్కను ఏమని పిలుస్తారు, అతిధేయి అంటారు. సో ఏ మొక్కపైనది ఉంటుందో దాన్ని అతిధేయి అంటారు. సో అతిధేయి అని తప్పుపడింది, అతిధేయి అంటారు. అతిధేయికి
ఇక్కడ చూడండి, విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది, కావున దీనిని పరాన్నజీవి అంటారు. అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ తీగ అయితే కనిపిస్తుంది చెట్టు పైన. సో చూస్తున్నారు కదా, ఈ తీగ ఏం చేస్తుంది, ఆ మొక్కలో ఉండేటటువంటి ఏదైతే ప్రధాన వృక్షం ఉందో అది ఉందో దానిలో ఉండేటటువంటి పోషకాలను తీసేసుకుంటుంది, ఆ మొక్కను పెరగకుండా ఆటంకపడుతుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం మనం, పరాన్నజీవి అని పిలుస్తాం. మనం మరియు ఇతర జంతువులు కూడా మొక్కలపై ఆధారపడే పరాన్నజీవులా అని సందేహం వస్తుంది. దీని ఉపాధ్యాయునిపై చర్చించండి అంటే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి పహేలి కూడా ఒక సమస్య వచ్చింది. మనం రక్తం పీల్చే దోమలు, నల్లులు, కీటకాలు, జలగలు కూడా పరాన్నజీవులేనా అని తెలుసుకోవాలనుకుంది. అయితే ఇక్కడ చూసారా, మీరు ఎప్పుడైనా జంతువులను తినే మొక్కలను చూసారా లేదా విన్నారా? కీటకాలను పట్టుకొని జీర్ణం చేసుకునే మొక్కలు కొన్ని ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే ఈ మొక్కలు మనం చూసుకున్నట్లయితే కూజా లాంటి నిర్మాణం రూపాంతరం చెందిన పత్రంగా ఉంటుంది. అంటే ఆకులు అనేవి పొడవాటి కూజాల్లో ఉంటాయి. పత్రం యొక్క శీర్షం కూజా యొక్క నోరును తెరవడానికి, మూయడానికి మూతలాగా మనకైతే ఉంటాయన్నమాట. సో ఇలాంటి మొక్కలు అంటే కూజా లోపల భాగంలో క్రింది వైపుకి వంగి సన్నని వెంట్రుకల వంటి నిర్మాణం ఉంటుంది. ఏదైనా కీటకం కూజా లోపల ప్రవేశించినప్పుడు పై మూత వెంటనే మూసుకుపోతుంది. కీటకం సన్నని వెంట్రుకల మధ్య చిక్కుపోవడం, కూజా నుండి విడుదలైన జీర్ణక్రియ ఎంజైమ్లు కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఇలా కీటకాలను తినే మొక్కల్ని కీటకాహార మొక్కలు అని పిలుస్తారనమాట. అంటే ఈ మొక్కలు అనేవి వాటికి కావాల్సిన నత్రజని అనేది, సాధారణంగా మొక్కలు తమకు కావాల్సిన నత్రజనిని ఇలా కీటకాలను చంపి వాటి నుండి అయితే సేకరిస్తూ ఉంటాయి. సో ఇతర జీవులపైన ఆధారపడుతున్నాయి కాబట్టి ఇవి పరపోషకాలు అని పిలుస్తాం. అంతేకాకుండా కీటకాలు తింటున్నాయి కాబట్టి కీటకాహార మొక్కలు అని పిలుస్తాం. అటువంటి మొక్కలు తాము పెరగడానికి నేల నుండి అవసరమైన అన్ని పోషకాలను పొందకుండా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే వాటికి వాటికి కావాల్సిన పూర్తి పోషకాలు అనే మొక్క నుండి వేలు నుండి లభించవు కాబట్టి ఇతర జీవులపైన ఆధారపడతాయి. దీనికి ఎగ్జాంపుల్ చూడవచ్చు, నెపంతిస్ అని పిలుస్తాం. అనే మొక్క ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోక్రియ జరిపినా కూడా కీటకాలను ఎందుకు తింటుంది అనే సందిగ్ధం ఉంది. సో నెపంతిస్ అనే మొక్క కావాల్సిన నత్రజని అనేది మనకి భూమి నుండి లభించదు అనమాట. సో కాబట్టి ఏం చేస్తుంది, కీటకాలను చంపి మనకి ఏం చేస్తుంది, నత్రజని అయితే పొందుతుంది అనమాట. ఇక తర్వాత రకం పూతికాహారాలు అని పిలుస్తాం. అంటే కూరగాయ మార్కెట్లో కానీ లేదా మీరు ఎప్పుడైనా తోటల్లోకి వెళ్ళినట్లయితే మనం ఏం చేస్తుంటాము, సో పుట్టగొడుగులను మనం చూస్తూ ఉంటాం అనమాట. పుట్టగొడుగులు మీరు అందరూ చూస్తూ ఉంటారు కదా. సో వర్షాకాలంలో కులుతున్న చెట్లపైన కానీ లేకపోతే జంతువులపైన కానీ లేకపోతే గొడుగుల అంటే ఏదైనా తడి నేలపైన ఇలాంటి గొడుగు వంటి నిర్మాణాలు మీరు చూసే ఉంటారు. ఇవి పెరగడానికి ఏ విధమైనటువంటి పోషకాలు కావాలి, అటువంటి వాటికి కావలసిన పోషకాలు ఎక్కడి నుండి గ్రహిస్తాయని సందేహం వస్తాయి. చూసారు, ఇక్కడ పుట్టగొడుగులు ప్యాకెట్ కుళ్ళిన పదార్థంపై పెరుగుతున్న పుట్టగొడుగు అని చూపిస్తాను అనమాట. సో నిజానికి ఈ జీవుల్లో జంతువులకు ఉండే నోరు లేదు. ఇవి పత్రహరితం లేనందున ఆకుపచ్చని మొక్కల వంటివి కావు. కిరణజన్య సంయోగ క్రియలు ఆహారాన్ని తయారు చేసుకోలేవు. మరి ఇలాంటివి పోషకాలు ఎలా సంపాదిస్తాయో అని సందేహం వచ్చిందనమాట. ముందుగా ఒక రొట్టె ముక్కను తీసుకొని కొద్దిగా నీళ్ళతో తడపండి. దాన్ని తేమగా ఉండే ప్రదేశంలో 2 లేదా 3 రోజులు లేదా దానిపై మచ్చలు ఏర్పడేంత వరకు ఉంచండి. ఈ మచ్చలు ఏ రంగులో ఉన్నాయి, ఈ మచ్చలను సూక్ష్మదర్శిని లేదా భూతద్దంలో పరిశీలించిన అంశాలు మీ నోట్ పుస్తకంలో రాయండి. ఎక్కువగా మీరు సన్నని దార పోగుల వంటి నిర్మాణాన్ని రొట్టెపైన చూస్తారనమాట. చూడండి, ఇక్కడైతే మీకు ఇలా మనకు కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం ఏమని పిలుస్తాం, శిలీంధ్రాలు అని పిలుస్తాం అనమాట. ఇవి విభిన్నమైన పోషక విధానాన్ని కలిగి ఉంటాయి. ఇవి రొట్టె నుండి పోషకాలను శోషించుకుంటాయి. ఈ విధంగా చనిపోయిన, కుళ్ళిపోయిన పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో దీని మీద చాలాసార్లు మనకు క్వశ్చన్ కూడా అడిగాడు అనమాట. పూతికాహార పోషణ విధానంను ఉపయోగించుకున్న మొక్కల్ని పూతికాహారులు అంటారనమాట. ఇక శిలీంధ్రాలు పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చని తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన పెరుగుతాయి. వర్షాకాలంలో ఇవి చాలా వస్తువులను పాడు చేస్తాయి. శిలీంధ్రాల వలన మీ ఇంట్లో జరిగే నష్టం గురించి మీ తల్లిదండ్రులకు అడిగి తెలుసుకోండి. నిజానికి మనం అయితే బూజు పట్టేసింది అంటాం కదా, అలా అనమాట. శిలీంధ్రాలు సిద్ధబీజాలు సాధారణంగా గాల్లో ఎప్పుడూ ఉంటాయన్నమాట. అంటే శిలీంధ్రాల యొక్క ప్రత్యుత్పత్తి భాగాల్ని అంటే విత్తనాల్ని మనం ఏమని పిలుస్తామో శిలీంధ్రాలు అని పిలుస్తాం. ఇవి నిత్యము మన చెట్టు ఉంటాయన్నమాట. కానీ వర్షం ఎప్పుడైతే పడుతుందో, ఎప్పుడైతే నేల తడిగా అవుతుందో ఈ శిలీంధ్రాలనిపై నేల మీద పడి ఏమవుతాయి, వాటి నుండి హఠాత్తుగా శిలీంధ్రాలు రావడం అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. సో మరి
ఇక తర్వాత చూద్దాం. అంటే తడిగా వెచ్చగా ఉండే వస్తువులపైన చేరినప్పుడు మొలకెత్తి పెరుగుతాయి. ఇప్పుడు మీరు శిలీంధ్రాల నుండి మన వస్తువులను చెడిపోకుండా ఎలా కాపాడుకోవాలో కనిపెడదాం. కొన్ని జీవులు ఇతర జీవులు కలిసి ఆవాసాన్ని పోషకాలను పంచుకుంటాయి. దీన్ని మనం ఏమని పిలుస్తాం, సహజీవనం అని కూడా అంటాం. ఉదాహరణకి మనకు మీ అందరు చూస్తే ఉంటారు, దాన్ని ఏమంటారు, బిర్యానీ లీఫ్ అంటారు. మీ అందరూ తెలిసే ఉంటుంది. బిర్యానీ లీఫ్ అనేది కూడాను ఇదొక సహజీవనానికి ఉదాహరణ. అలాగే కొన్ని రకాల శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లపై పెరుగుతాయి. ఆ మొక్కలకు శిలీంధ్రాలకు ఆహారాన్ని ఇస్తాయి. బదులుగా నీటిని, కొన్ని రకాల పోషకాలను నేల నుండి గ్రహించడానికి సహాయం చేస్తాయి. మనకి 10th క్లాస్లో మనం చదివేటప్పుడు లైకెన్స్ గురించి వింటాం అనమాట. శిలీంధ్రాలు శైవలాలు కలిసి బతికే ఒక జీవన విధానాన్ని మనం ఏమంటాం, లైకెన్స్ అంటాం అనమాట. సో జీవుల్లో పత్రహత్వం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామి అయితే శిలీంధ్రము మరో భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. శిలీంధ్రాన్ని ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలాలకు అందించక బదులుగా శైవలము ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తాయి అనమాట. శిలీంధ్రాలు అనేవి ముడి పదార్థాలను ఇస్తే శైవలం అయితే ఏం చేస్తుంది, దాని ఆహారంగా మార్చి తిరిగి సప్లై చేయడం జరుగుతుంది. ఇలా ఒకదానితో ఒకటి అనుసంధానంగా జీవడాన్ని మనం ఏమంటాం, సహజీవనం అని పిలుస్తాం అనమాట. ఇక చూడండి, బూజో వాళ్ళ తాతయ్య తన గోధుమ పంటను శిలీంధ్రాలు పాడు చేశాయని చెప్పిన విషయం చెప్పాడు. శిలీంధ్రాల వలన వ్యాధులు కూడా వస్తాయి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాడు. చాలా రకాలైనటువంటి శిలీంధ్రాలు, ఈస్ట్, పుట్టగొడుగులు వంటి ఉపయోగకరమైనవి. కానీ కొన్ని శిలీంధ్రాలు మాత్రం మొక్కలు, జంతువులు, మానవులకు కూడా వ్యాధులు కలుగజేస్తాయి. కొన్ని శిలీంధ్రాలు ఔషధాల తయారీలు కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకి పెన్సిలిన్ గురించి మీరు వినే ఉంటారు. సో ఇది మనకి మందుల తయారీలో ఉపయోగపడుతుంది. మరి నేలలోని పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయి అంటే, నిరంతరము మొక్కలు మనం పండిస్తూ ఉంటే పొలంలో ఏమవుతుందో చెప్పండి, పోషకాలు అనేవి తగ్గిపోతాయి. మరి వాటిని ఎలా భర్తీ చేస్తారు? రైతుల పొలంలో సేంద్రియ ఎరువులు లేదా రసాయన ఎరువులు చల్లడం చూసారా? ఎరువులు వేయడం మీరు ఎప్పుడైనా చూసారా అని అడిగాడు అనమాట. అయితే ఎరువులు మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి సేంద్రియ ఎరువు, 2 రసాయనిక ఎరువు. తోటల పెంపకందారులు ఎరువులను వారి తోటల్లోనూ, మొక్కలు కుండీల్లో వేయడం మీరు గమనించారా? ఇలా ఎందుకు వేస్తారు మీకు తెలుసా అని అడిగాడు అనమాట. మొక్కలు ఖనిజ లవణాలను, పోషకాలను నేల నుండి గ్రహిస్తాయి అని మీకు తెలుసు కనుక నేలలో ఆ పోషకాల పరిమాణం క్రమేపీ తగ్గుతుంది. రసాయన మరియు సేంద్రియ ఎరువుల్లో నత్రజని, పోషకాలు మరియు గంధకం మొదలైన మొక్కలు పోషకాలు ఉంటాయి. సో అంటే మనకి నత్రజని, పొటాషియం, అదేవిధంగా సల్ఫర్ అండి. గంధకం అంటే సల్ఫర్ అనమాట. ఇవి మనకు నేలలో ఉంటాయి, మొక్కల పోషకాలకు ఉపయోగపడతాయి. నేల సారం పెరిగే కొద్దీ ఈ పోషకాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం పంటలు పండిస్తున్నప్పుడు కూడా వాటి సారం అనేది వినియోగించబడుతుంటే మళ్ళీ ఎప్పటికప్పుడు మనం అందిస్తూ ఉండాలి. మనం మొక్కలకు అవసరమైన పోషకాలను పూరించగలిగితే మనం వాటిని చక్కగా పెంచవచ్చు, ఆరోగ్యంగా ఉంచవచ్చు. సాధారణంగా పంట మొక్కలు పోషకాలు తయారీ చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో నత్రజని పీల్చుకుంటాయి. అంటే పంట దిగుబడి అనేది ప్రారంభమైనప్పుడు నేలలో ఎక్కువగా నత్రజని అనేది సేకరిస్తాయి. పంట కోత తర్వాత నేలలో నత్రజని లోపిస్తుంది. గాలిలో అధిక మొత్తం వాయు రూపంలో నత్రజని లభిస్తున్నప్పటికీ మొక్కలు దాన్ని కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకోవు. అంటే మొక్కలు సాధారణంగా మనకి కిరణజన్య సంక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటాయని చదివాం కదా పత్రరంధ్రాల ద్వారా. అదేవిధంగా నత్రజని మాత్రం ఉపయోగించుకోలేకపోతాయి. వీటిని నత్రజని అనువైన రూపంలో తేవాలి. కాబట్టి రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తాయి. నైట్రిక్స్ గాను మారుస్తాయి అన్నమాట. కానీ రైబోజియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. కాబట్టి ఇవి సాధారణంగా కంది, బఠానీ, పెసలు, చిక్కుడు మరియు ఇతర లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్క వేలలో నివసిస్తూ వాటికి కావాల్సినటువంటి నత్రజాన్ని అందిస్తుంటుంది. బదులుగా మొక్కలు వాటికి ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి అన్నమాట. ఈ విధంగా వాటి మధ్య మనం సహజీవనం సంబంధం ఉంటుంది. వీటి సహచర్య రైతులకు ఎంతో ప్రాముఖ్యమైనది. లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్కలు పెరిగిన నేలల్లో నత్రజని సంబంధిత ఎరువులు కలిపే అవసరమైతే మనకు ఉండదన్నమాట. ఎక్కువగా పప్పుధాన్యాలు లెగ్యుమినేసి మొక్కల నుండే పొందుతాయి. చాలా వరకు మొక్కలు అన్ని స్వయం పోషకాలని ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్నారు. కేవలం కొన్ని మొక్కలు మాత్రమే పరాన్నజీవులు లేదా పోషకాహారాలుగా ఉంటాయి. అవి ఇతర జీవుల నుండి పోషణ పొందుతాయి. జంతువులన్నీ పరపోషకాలుగానే వర్గీకరించబడ్డాయి, కానీ అవి మొక్కలు లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. కీటకాహార మొక్కలను మనం పాక్షిక పరపోషకాలుగా భావించవచ్చు. అంటే లెసన్లో అయితే కొన్ని కీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని మనకి బిట్ల రూపంలో అడిగేది సహజీవనం పైన ఒక క్వశ్చన్ అడగవచ్చు. రైబోజియం అనేది ఏ జాతి మొక్కల్లో కనిపిస్తుంది అంటే లెగ్యుమినేసి కుటుంబాల్లో కనిపిస్తుంది. లైకెన్స్ అంటే ఏమిటని అడుగుతాడు. శైవలము ప్లస్ శిలీంధ్రము గుర్తుపెట్టుకోవాలి. సహజీవనం అంటే ఒకరు పోషణ, ఇంకొకరు ముడి పదార్థాలను సప్లై చేసుకునే విధానము. తర్వాత కార్బోహైడ్రేట్స్ అనేవి వేటి ద్వారా ఏర్పడతాయి అనే క్వశ్చన్ కూడా ఇంతకుముందు చెప్పాం. కార్బన్, ఆక్సిజన్ అండ్
హైడ్రోజన్, ఈ మూడింటి వల్ల ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి మనం చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువుల్లో ఏవి ఎక్కువగా ఉంటాయంటే నత్రజని, పొటాష్ మరియు గంధకం అనేవి ఎరువుల్లో ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటాయని చెప్తాం. టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి బిట్లు అయితే ఒకసారి చూద్దాం, ఒకసారి ఏమైతే ఇచ్చాడో. రైట్, తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలను ఏమంటారు? స్వయం పోషకాలు అంటారు. అదేవిధంగా మొక్కల్లో తయారైన ఆహార పదార్థం డాష్ రూపంలో నిల్వ ఉంటుంది, పిండి పదార్థం. కిరణజన్య స్వయంక్రియలు సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరేమిటి? పత్రహరితం. పెద్ద క్లాసుల్లోకి వెళ్తే మీరు క్లోరోఫిల్ అని తెలుగు ఇంగ్లీష్లో వింటారు. కిరణజన్య సంక్రియ జరుగుతున్న సమయంలో మొక్కలు డాష్ గ్రహించి డాష్ విడుదల చేస్తాయి. సో కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. సో తర్వాత సరైన సమాధానం గుర్తించని ఇవ్వడం జరిగింది. కస్కుట మొక్క దీనికి ఉదాహరణ అంటే దీన్ని పరపోషకం అని అంటాం. కీటకాలను బంధించి తినే మొక్క కిందవాన్ని లేదంటే నెపంతిస్ అని చెప్తాము. కిందవాన్ని జత చేయండి అంటూ కొన్ని ఇవ్వడం జరిగింది. పత్రహరితము, సో మనకి పత్రంలో ఉంటుంది. ఓకే, నత్రజని, సో నత్రజని అనేది మనకి రైజోబీమ్ అని చెప్దాం. కస్కుట పరాన్నజీవి, జంతువులు పరపోషకాలు, కీటకాలు తినేది నెపంతిస్, ఇలా మనం చెప్తాం. ఇక్కడ ట్రూ ఫాల్స్లో అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. సో ట్రూ ఫాల్స్లు కూడా ఒకసారి చెక్ చేద్దాం, ఏ ట్రూ ఏ ఫాల్స్ అవుతాయో. కిరణజన్య సంయోక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది, ఫాల్స్. ఆక్సిజన్ విడుదలవుతుంది. తమ ఆహారాన్ని తామే జరుపుకునే మొక్కలను పూతికాహారాలు అంటారు, ఫాల్స్. స్వయం పోషకాలు అంటారు. కిరణజన్య సంక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థం మాంసకృత్తులు కాదు, మాంసకృత్తులు కూడా మనకి కొన్నిసార్లు తయారవుతాయి. అంటే ఇక్కడ చూడండి, కిరణ సంక్రియలో ఫలితంగా ఏర్పడే పదార్థం నాదనకు పిండి పదార్థం అంటాం. కొన్నిసార్లు ప్రోటీన్ల సంశ్లేషణ కూడా చేస్తాయి అన్నమాట. కిరణజన్య సంక్రియలో సౌరశక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది, ఇది ట్రూ అనమాట, కరెక్ట్ అయింది. సో ఇవి ఈ పాఠంలోనే ముఖ్యమైన ఇంపార్టెంట్ అనమాట. సో దీనిపైన అండ్ మీ సలహాలు అదేవిధంగా మీ కామెంట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.